ప్రతిష్టాపన ఉత్సవాలకు సిద్ధమవుతోంది అయోధ్య రామ మందిరం. ఈ నెల 16న ప్రారంభమయ్యే ఉత్సవాలు 22 వరకు కొనసాగనున్నాయి. అయోధ్యకు చేరుకున్న 51 అంగుళాల పొడవైన రామ్ లల్లా విగ్రహాన్ని ఈ నెల 17న అయోధ్య పురవీధుల్లో ఊరేగించనున్నారు. మరోవైపు భక్తులకు అందజేసేందుకు ఇలాచీ దానా ప్రసాదాన్ని తయారు చేస్తోంది రామ జన్మభూమి ట్రస్ట్. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ఆలయ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 22న రామయ్య ప్రాణ ప్రతిష్టకు వారం రోజుల ముందు నుంచే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 16న సర్వ ప్రాయశ్చిత్ హోమం, దశవిధి స్నానంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 17న అయోధ్యలో 51 అడుగుల రామ్ లల్లా విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగిస్తారు. 18న గణేష్, అంబిక, వరుణ, వాస్తు తదితర పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 19న అగ్ని స్థాపన, నవగ్రహ స్థాపన నిర్వహిస్తారు. 20వ తేదీన సరయూ నది పవిత్ర జలాలతో ఆలయ గర్భగుడిని సంప్రోక్షణ చేసి 21న రామయ్య విగ్రహానికి 125 కలశాలతో దివ్య స్నానం చేయిస్తారు. జనవరి 22న రాముడి ప్రాణ ప్రతిష్ఠ, ఆ తర్వాత పట్టాభిషేకం జరుగుతాయి. ఇక శిల్పులు ప్రత్యేకంగా రూపొందించిన 51 అంగుళాల రాముడి విగ్రహం అయోధ్యకు చేరుకుంది. రాముడు విష్ణువు కలయికతో బాలుడిని పోలిన రూపంతో కమలంపై నిల్చుని ఉండే ఈ విగ్రహం పక్కనే హనుమంతుడి ప్రతిమ ఉంటుంది. ఈ విగ్రహాన్ని 35 అడుగుల దూరం నుంచి దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తారు. ఇక గర్భగుడిలో ప్రతిష్ఠించే రాముడి విగ్రహం గురించి ఈ నెల 17న ప్రకటన చేస్తామని ట్రస్ట్ ప్రకటించింది. ఇక రామయ్య భక్తులకు ఇలాచీ దాణాను ప్రసాదంగా అందించనున్నారు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందించేందుకు ఓ కంపెనీకి ఆర్డర్ సైతం ఇచ్చారు. ఆలయ ప్రారంభోత్సవానికి తరలివచ్చే భక్తుల కోసం దాదాపు 5 లక్షల ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు రాముడి ప్రాణ ప్రతిష్టకు తరలివచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం 1,00,000 లడ్డూలను పంపించనుంది. రామాలయం పూర్తి కావస్తున్న తరుణంలో అయోధ్యను దర్శించేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. సరయూ నదిలో పుణ్య స్నానాలు ఆచరించి రామయ్యను దర్శించుకుంటున్నారు. ఇలా తరలివస్తున్న భక్తులకు భోజనాలు అందించేందుకు మా సీతా కిచెన్ లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే అయోధ్యకు చేరుకున్న ఇంటెలిజెన్స్ బృందాలు అనుక్షణం అప్రమత్తంగా ఉన్నాయి. మరోవైపు ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికత సహాయంతో నిఘా చర్యలు చేపట్టారు. డ్రోన్స్ ను రంగంలోకి దింపారు. అయోధ్య మొత్తం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేశారు. సమగ్ర భద్రతా ఏర్పాట్లలో భాగంగా అయోధ్యలోని పలు ప్రాంతాలను రెడ్, ఎల్లో జోన్స్ గా విభజించారు. 100 మంది పోలీసులతో పాటు 18 కంపెనీల భద్రతా బలగాలను రంగంలోకి దింపారు.